జనాలను నమ్ముకుంటే లాభం లేదనుకున్నారేమో గాని కొంతమంది పొలిటీషియన్స్ జాతకాన్ని నమ్ముకుంటున్నారు. తమిళనాడులో విజయ్ విజయంలో ఆయన హస్తం కంటే హస్తం మీద గీతలు, నుదిటి మీద రాతలు, గ్రహాల గమనాలే ఎక్కువ ప్రభావం చూపించాయనే టాక్ వినిపిస్తుంది. అంజనం వేసి చూశాడో యంత్రంతో మంత్రం వేశాడో గాని జ్యోతిష్యుడి ప్రతిభ వల్లే టీవీకే గెలిచిందని కొంతమంది నమ్ముతున్నారు. ఆ కొంతమందిలో వైసీపీ అధినేత జగన్ కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఐపాక్ స్ట్రాటజీలు నమ్ముకున్న జగన్ ఈసారి మాత్రం గ్రహాల అనుగ్రహం కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. విదేశీ పర్యటన నుంచి వచ్చి రాగానే చండీగఢ్ నుంచి రుద్రకరణ్ ప్రతాప్ అనే జ్యోతిష్యుణ్ణి తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించారు. రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడంలో ఈ రుద్ర ప్రతాప్ ఆరితేరాడనే పేరుంది. 2024 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలుస్తారని రుద్రకరణ్ ప్రతాప్ అప్పట్లో జోస్యం చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లాగే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా జగన్ కి ఆయన మీద నమ్మకం పోలేదు. మళ్ళీ పిలిపించి ఈసారి తన జాతకం ఎలా ఉందో అడగడం విశేషమే. రాజకీయ భవిష్యత్తు, లీగల్ ఇష్యూస్, వ్యక్తిగత జాతక దోషాల నివారణ కోసమే జ్యోతిష్యుని రప్పించినట్టు తెలుస్తోంది. ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో ఈ ఏడాది జగన్ జాతకం ఏమీ బాగాలేదని పండితులు సెలవిచ్చారు. అందుకేనేమో ఆ సమయంలో కూడా ఇదే జ్యోతిష్యుని తాడేపల్లికి పిలిపించారు. తమిళనాడులో జ్యోతిష్యుడి సలహాలతో విజయ్ గెలిచాడనే వార్తలు రావడంతో మరోసారి ఆస్ట్రాలజిస్ట్ ని రప్పించారు. స్ట్రాటజిస్టుల ఎనాలిసిస్ కంటే హస్త సాముద్రికాలు, గ్రహ సంచారాలను నమ్ముకుంటున్న జగన్ జాతకం ఎంతవరకు మారుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.